తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి పోర్టల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. భూభారతి పోర్టల్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో ముందుగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కి ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ లో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. అయితే ధరణి స్థానంలో తీసుకొస్తున్న భూభారతిని పలు రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించిన తరువాత అత్యంత పకడ్బందీగా రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ ని డెవలప్ చేసింది. భూభారతి చట్టం రైతులకు, ఆసాములకు భద్రత కల్పిస్తుందని సర్కార్ చెబుతోంది. కనీసం 100 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్ ఉంటుందని చెప్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోర్టల్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. పైలట్ ప్రాజెక్టులో గుర్తించే సమస్యలను, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ ని అప్డేట్ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. ఇక పోర్టల్ ఇన్సైడ్ చూస్తే ఇంటర్నల్ గా పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆ ఫాంట్ ఉండేలా చూడాలన్నారు. పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సర్వర్ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఏఐని వినియోగించి పోర్టల్లో బగ్స్ ని క్రియేట్ చేసే ప్రమాదాలు లేకుండా సైబర్ దాడులను ఎదుర్కొనేలా అత్యాధునిక టెక్నాలజీతో పోర్టల్ రూపకల్పన చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో నూతన రెవెన్యూ చట్టం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. కాసేపట్లో భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న భూభారతి పోర్టల్ కాసేపట్లోనే ప్రారంభం కానుంది. భూభారతి పోర్టల్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో ముందుగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కి ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ లో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది.